డాక్టర్ సత్యశారద నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో పురాతన కాకతీయ కట్టడం కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సైనిక్ పాఠశాల సమీపంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలంలో ఉన్న ఈ కట్టడాన్ని కూల్చివేసినట్లు వచ్చిన వార్తలపై కలెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ కట్టడం పురావస్తు శాఖ పరిధిలో నమోదు కాలేదని తెలిపారు. అయితే అది కాకతీయుల కాలానికి చెందిన నిర్మాణంగా భావిస్తున్నందున పురాతన వారసత్వ సంపద పరిరక్షణకు హిస్టోరియన్స్ పురావస్తు శాఖతో కలిసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పరిశీలనలో నర్సంపేట ఆర్డీఓ ఉమా, తహసీల్దార్ రమేష్, ఆర్కియాలజీ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ల్యాండ్ అలాట్ చేసినప్పుడు వీళ్ళని ఏదైనా ఎన్కంబరెన్స్ ఉందా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం చేసినప్పుడు ఇదన్నీ కూడా చెట్లు తోటి నిండి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఇది అడవిలాగా ఉంది, మనం తీసుకోవచ్చు, బుష్ క్లియరెన్స్ చేస్తే స్కూల్కి ఇచ్చేయచ్చు అన్నది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇంపార్టెంట్, 200 crores వస్తుంది. మనం మంచి ఉద్దేశంతో వెళ్ళాం. ఇప్పటికీ కూడా నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ది రాంగ్ థింగ్. మేము కూడా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నాం మేడం. మోర్ దాన్ మెయిన్లీ భారతీయ జనతా పార్టీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మేడం, ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ ఒకటి చేపియాలి. మీరు డిపార్ట్మెంట్ లో పెడతారా, కాంట్రాక్టర్ తో చేపిస్తారా? హెరిటేజ్ తో పాటు టెంపుల్ కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్. మేము ఆర్డీఓ గారికి మా మేడం ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం కూడా ఇస్తాం, మీ దగ్గరికి తీసుకొస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.